అయితే మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు చిన్నప్పుడే. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసేసారు. అప్పుడు మమ్మల్ని పోషించడం కోసం మా పెద్దమ్మ తను మ్యారేజ్ చేసుకోకుండా నన్ను మా అన్నయ్యని చదివిపించేసి తను బాగా చూసుకుని నాకు పెళ్లి చేయడం, మా అన్నయ్యకి జాబ్ వచ్చేంతవరకు తనే చూసుకోవటం, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. తనంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఓకే. మరి కుకింగ్ ఏమైందండి స్టార్టింగ్లో? కుకింగ్ చేయాల్సిన అవసరం రాలేదండి. అంటే 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను కదా. మా అత్తయ్య గారింటికి వచ్చిన తర్వాత కుకింగ్ మా అత్తగారు చేస్తున్నప్పుడు చూసి తన వంట బాగా చేస్తారు తన వంట చూసి నేను నేర్చుకొని తర్వాత చేశాను. ఇప్పుడు కుకింగ్ అయితే చాలా బాగా చేస్తాను. ఎవరు తిన్నా కూడా చాలా బాగా చేస్తామని నేను. ఇప్పుడు ఓకే. అప్పుడు ట్రయల్స్లో ఏమైనాయి? ట్రయల్స్లో కూడా అవసరం రాలేదు. మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను కదా. అప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేసినప్పుడు 1 ఇయర్ మా అత్తతో ఉన్నాను కదా. సో తను నేర్పించారు నాకు. ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా మంచివాడు, గొప్పవాడు అండి. నేను ఏది చెప్పినా కాదని చెప్పరు. చాలా అంటే చాలా మంచివాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అత్తయ్య ఫ్యామిలీ ఒక సైడు, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఒక సైడు, మీకు మీ హస్బెండ్ ఒక సైడ్, మీ ఫ్యామిలీ ఒక సైడ్. బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? నా హస్బెండ్. ఓకే. ఆయన ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్ అండి. ఓకే. లక్కీగా అందుకే కారు కొన్నారైతే, ఇల్లు కొన్నారైతే. సివిల్ ఇంజనీర్ తను. ఓకే.